కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణాసంచా పేలుడు జరిగిన ప్రాంతాన్ని మంత్రి దుర్గేష్ పరిశీలించారు. అధిక మోతాదులో పేలుడు ప్రభావం కలిగిన మందు వాడటమే తీవ్రతకు కారణమై ఉండొచ్చన్నారు. అతి భారీ పేలుడు సంఘటన ఇది. పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా రమారే 30 పైచిలకు ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. ఒక 8 మంది హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. దారుణమైన సంఘటన. ఈ సంఘటన ఈ మధ్యకాలంలో ఎప్పుడూ కూడా ఇంత భారీ పేలుడు గాని ఈ రకమైనటువంటి విధ్వంసం గాని జరగలేదు. దీని పూర్తి కారణాలు తీసుకురావాలి బయటికి. ఈ వ్యాపారం చేసేటువంటి వారు గాని ఇందులో పాల్గొనేటువంటి వారు గాని సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ వ్యాపారం చేసేవాళ్లు కూడా దాని మీద పూర్తిగా శ్రద్ధాశక్తులతోటి మనుషులు ప్రాణాలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత వారికి ఉంది. అది కొంత లోపించిందేమో అనిపిస్తుంది. ఇది బహిరంగ ప్రదేశంలో జనావాసాలకు దూరంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి మాటను వారు పాటించినట్టే కనబడుతుంది. ఇక్కడ దూరంగా ఉంది కాబట్టి. కాకపోతే అక్కడ ఏదైనా ఇప్పుడు బాగా పేలటానికి లేకపోతే బాగా విస్ఫోటనం చెందడానికి వీలుగా ఎక్కువ మోతాదులో మందు వాడుతున్నారేమో అటువంటిది కూడా ఒక ఆలోచన అనిపిస్తూ ఉంది. గతానికి ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఈ మందుగుండు సామాన్లో కూడా విపరీతమైనటువంటి మార్పులు వచ్చేసాయి. ఆ రకమైనటువంటి కొంచెం బాగా ఆకట్టుకునే విధంగా అద్భుతమైనటువంటి పేలుళ్లతో ఉండే విధంగా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో దీంట్లో ఇంకేమన్నా కొత్త కొత్త విధానాల్లో వెళ్లి దాన్ని ఎక్కువగా దట్టిస్తున్నారేమో. దానివల్ల కూడా ఈ రకమైనటువంటి ప్రమాదం వచ్చిందేమో అనేటువంటిది కనబడతా ఉంది. నాకు అనిపిస్తుంది. ప్రాథమికంగా అధికారులు పూర్తిగా దీని మీద ఆరా తీస్తున్నారు. తీసి వారు పూర్తిగా దీని మీద శోధించి చెప్తారు. తర్వాత మీకు మనం గమనిస్తే ఎప్పుడు కూడా ఇలాంటి వాటిలో పనిచేసే వాళ్ళందరూ కూడా కొంత పూరిష్ట మంగిది పూరే ఉంటారు. చిన్న సన్నకారు మనుషులే ఉంటారు తప్పితే డబ్బున్న వాళ్ళు ఎవరు ఇందులో పనిచేయరు. కాబట్టి అందరూ పేద వర్గాల వారే. వారి జీవితాలు ఇలా అయిపోవటం, తర్వాత వారి మీద ఆధారపడిన కుటుంబాల పరిస్థితి కూడా చూస్తే ఆర్థిక భరోసా ఉండదు. ఏదైనప్పటికీ సరే వారు కుటుంబాలకి ఆసరాగా నిలబడడం అనేది ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చేపడతారు.